హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా కబ్జా కోర్లు అనడం అంటే గెలకడమే గదా! యుద్ధం మొదలు పెట్టడమే గదా! గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు తడుముకోవాలండి? హ్మ్. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజల్ని పీడించుకుంటున్నారో, ఎవరైతే కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారో, ఎవరైతే అరాచకాలకు ఒడిగడుతున్నారో వాళ్ళకి కదా సమస్య. హ్మ్. అంటే మీరు మీరు తప్పు చేయకుండానే ఇన్ని సమస్యలు పేరుకుపోయినాయి. ఉదాహరణకు చెప్తున్నా, ముసుగులో గుద్దులాటేందుకు చాలా రైట్. క్లియర్‌గా రైట్. కూకట్పల్లి వెళ్ళినాము. ఆ! మాధవరావు కృష్ణారావు గారు ముందు మాట్లాడినారు. ఆయన రెచ్చగొడితేనే మేము ఆయన వ్యక్తిగతంగా మేమేం మాట్లాడలే. కవితక్కేం మాట్లాడలే. హ్మ్. చాలా క్లియర్‌గా కూకట్పల్లి నియోజకవర్గంలో 15 సార్లు గెలిచినటువంటి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి, 100 పడకల ఆసుపత్రి లేదు. ఇక్కడ పాఠశాలల దుస్థితి ఇట్లా ఉన్నది. పార్కింగ్ స్థలాల దగ్గర నుంచి, నాలాల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి కబ్జాలకు గురైనాయి. కబ్జాలకు గురైన దాంట్లో కూడా మీది, మీ కుటుంబానిది, మీ అనుమాయుల హస్తం ఉన్నది. హ్మ్. వీటన్నిటి ప్రజల ముందు ప్రజల్ని గమనిస్తున్నారు. ఇది ప్రజల్ని దోచుకోవడం అనేది సరైంది కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినారు. రైట్. ఒకవేళ ఆయన ఆ ఆరోపణలని నిజం లేదనుకున్నప్పుడు ఆధారాలతో సహా నేను ఈ పని చేయలేదని చెప్పాలా. హ్మ్. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మాట్లాడతానంటే చూస్తూ ఊరుకుంటారా? హ్మ్. వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి అంటే ఆడలేక మధ్యలో దరువన్నట్టు అవును. మీ ఆ! దగ్గర చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి. మీరు నిజాయితీ పరులైతే నిరూపించుకోండి.